ఇప్పుడు 30వ శ్లోకం. మొదటిది 29 వచ్చి ఇంట్రోడక్టరీగా మంచిది. அடுத்து 30లో వచ్చి సాత్విక బుద్ధిని పற்றி చెప్పారు సుతాడి. దీనిలో వచ్చి 4 పేరుగా దీనింతా తెలిసిన ఏ బుద్ధి ఈ 4ని పற்றி 4 పేర్ అంటే 8 ఫ్యాక్టర్స్ దానిలో చెప్పారు. ఆ 8ని ఏది తెలుసుకుందో అదే ఆ బుద్ధి వచ్చి సాత్విక బుద్ధి అటాన్సి చెప్పారు సుతాడి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధమోక్షంచ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధమోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్య అకార్యే భయా అభయే బంధం మోక్షం చ వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తి అంటే ఈ செயల్లో ఈడుబడేది. అదావదు కర్మ, ఇది వచ్చి కర్మ మార్గం అంటే செயల్లో ఈడుబడేది. అదావదు వేదాల్లో మొదటి భాగం వచ్చి కర్మ భాగం. మనని செயల్లో అది ఈడుబడుతుంది. మొదట వచ్చి మనిషి పుట్టేపుడుకొచ్చి వాళ్ళు వచ్చి అందరూ ఓరளவுக்கு ఈ దేని పற்றி వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి కొంచెం కానీ செயల్లో వాళ్ళని ఈడుబడుతుంది శాస్త్రం. నువ్వు అన్నిని చెయ్యి అడతనే అన్నిని పురించుకుందు వెళ్ళవును అనే దాని నుంచి మొట్ట செயల్లో ఈడుబడుతుంది. అదే ప్రవృత్తి. కర్మ మార్గాల్లో ఈడుబడుతుంది. నువ్వు ఈ సడంగులు చెయ్యి, దాని చెయ్యి, దీని చెయ్యి, నీకు ఇది ఇంత దొరుకును, ఈ దానికి మన గోల్. ఆ ప్రవృత్తి అనేప్పటికీ మన గోల్ ఏమి? అరంపొరుள் ఇన్బం వీడు. ఈ పురుషార్థం అనేది ఇంట్రొడ్యూస్ చేస్తుంది మనకు. ధర్మ అర్థ కామ మోక్షం అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అరిముఖం చేసి మనకు నువ్వు దీనిలో ఏదన్నా ఒకటిని చూస్ చెయ్యి, నువ్వు ఇది ఇంత అని మనని ఎట్టా బంధపడుతుంది అనేది కూడా మనకు చెప్తుంది. ఈ ప్రవృత్తి అంటేనేని అది బంధానికి కారణంగానే ఉన్ను అనేదాన్ని మన పురించుకోలే. అதாவது ధర్మ అంటే 4 அர்த்தம் చెప్పినారు ఓ சாமி ஓங்காரண்ட. அதாவது ரிச்சுவல்ஸ் சடங்குகள், டியூட்டிஸ் கடமைகள், அடுத்து ஆட்டிடியூட்ஸ் பாவனைகள், அடுத்து வேல்யூஸ் நற்பண்புகள். ఈ 4 ధర్మగ అటాడిసే చెప్పుతాం. ఒక స్టేజ్ దాకా ఈ 4 మన కండిపుగా కడపిడిచాలే. ఆనకు కొంచెం గాని మనసు పక్వం అవంగా ఈ సడంగుகள் கடமைகள் ఉందేగా దాన్ని కొంచెంగా కొరచుకునే రావలే అనేదే ఆ యాటిట్యూడ్స్ భావనలోని ఆ నర్పణులనిలోని అదింత కొరచాల్సిన అవసరం లేదు. దాన్ని అట్టనే ఫాలో చేయాలి. ఈ రిచువల్ సడంగులని కడమలని మన కొరచుకునే రావలే అనేదాన్ని మనకు పురించబెట్టారు. దేనికి మనకు అది కొరచాలే అంటే ఈ ప్రవృత్తి செயల్లో ఈడుపడంగా మనకి ఏం పురించుతుంది? అది బంధానికి కారణంగా ఉంది. మనం వచ్చి కర్మ యోగంగా చెయ్యాల. செயల్గా చేసినామంటే మనకు అది ఎక్కడ మనం చూసాము? 14వ అధ్యాయం 9వ శ్లోకం మీరు చూసినారంటే అన్నినేని అదాவது సత్వ గుణం వచ్చి సుఖాన్ని ఇచ్చును. యథా సత్వే సత్వ కర్మం వచ్చి సుఖాన్ని ఇచ్చును అనగా ఈ రాజసం కర్మ వచ్చి మనకు దుఃఖాన్ని ఇచ్చును అనగా ఇక తామసం కర్మ అనేది వచ్చి మదిమయకాన్ని ఇచ్చును, మోహాన్ని ఇచ్చును అనేదాన్ని మన ఏర్కనవే చూసిందాము. 14వ అధ్యాయం
9వ శ్లోకాల్లో ఆ గుణాలు మనని ఎట్టా బంధపడుతుంది. ప్రవృత్తి అంటేనేని செயల్లో ఈడుపడేది. செயల్లో ఈడుపడినాముంటే ఈ 3 గుణాలు కండిపుగా ఏదైనా ఒక గుణాల్లో మనం ఉండనే సేతుము. ఆ ఏదైనా ఒక సుఖం వచ్చును, లేకపోతే దుఃఖం వచ్చును, లేకపోతే మోహం అనేది రానే చేసిన అది బంధాన్ని విళవిచ్చనే చేసిన. அடுத்து నివృత్తి రావలే. నివృత్తి అనేది ఎట్టా వచ్చును? నివృత్తి అనేది మనకు ఈ కర్మ యోగంగా చేసే ఇప్పుడు ఆ చేయాల్సిన செயల్నేని మన ఏర్కనవే చూసినామే సాత్విక కర్మ అనేదిలో భయంలో పట్టు లేకుండా రాగద్వేష లేకుండా దాన్ని చేసే అహంకారం లేకుండా అటమరింత గమనంతో అన్నిని చేసేప్పటికి ఆటోమేటిక్ గా అది వచ్చి మనకు దానిలోండి ఆ విళకేది నివృత్తి అంటే செயల్లోండి విళకేది అని అర్థం. ఈ త్యాగం అనేది వచ్చి ఈ కర్మయోగం చెయ్యంగానే దేవుడికి అర్పణం చేసి చెయ్యాలా, లేకపోతే మన ఏమి యాటిట్యూడ్ లో చేయాలా? ఆ దేవుని అన్ని మిథ్యా అనే యాంగిల్లో செயల్ని చేసేప్పుడు దీనికి ఇది వచ్చి నేను ఎట్టా చేసాను, నేను వచ్చి ఒక కరువిగా ఉండి చేసాను, నాకు అర్థం లేదు, నేను ఒక కరువియే. ఈ ఫ్యాక్టర్స్ ఆర్డర్లీనెస్ లో నేను ఒక పార్ట్, ఒక పకుదిగా ఉండాను అనే ఆ ఎన్నంతో చేసేప్పటికి ఈ కర్త అనే భావం మనకు రాదు. దానిలోండి కొంచెం కొంచెంగా నివృత్తి అనేది మనకు ఏర్పడను. ఇదింతా మన గమనాల్లో పెట్టుకోలే. అதாவது ఇదే ఆ సాత్విక బుద్ధి అనేది. సాత్విక బుద్ధిలో ప్రవృత్తి నివృత్తి ఇప్పుడు చూసిందాము. அடுத்து కార్య అకార్యే, ఎది కడమై ఎది కడమలేదు, ఎది మనకు మన వర్ణ ఆశ్రమ ధర్మపడి మనకు స్పిరిచువల్ గా ஆன்மீகாலோ விதிக்கப்பட்ட கடமை ஏமி, தேனி எதி விளக்கப்பட்ட கடமை, మన எதி செய்யக்கூடாத கடமைలు ఏమి, మన ఆ செயலற்ற நிலைంత ఏమి, కర్మయోగంగా చేసేప్పుడు ఆ செயలేని செயలిన్మైగా అవుతుంది అనేది దాని మన దీని మూలంగా ఈ కార్యే అదా కార్యం అకార్యం అనేదిలో మన పురుంజుకుంటున్నాము. ఇది అన్ని మనకు తెలిసిండాల, మన బుద్ధికి వచ్చి పురింజిండాల. ఏ చెయ్యాల ఏ చెయ్యకూడదు, ఎది మన కడమై మన కண்ணுக்கு అదృష్ట పలాన్ని ఎది ఇచ్చును, అదృష్ట పలాన్ని ఎది ఇచ్చును, పుణ్య పాపాలని ఆ దేశ కాలానికి తగుంద మారి ఏ కాలాల మనం ఉండాము, ఏ తావులో ఉండాము, ఈ తావులో ఉన్నప్పటికీ ఏం చెయ్యాలి అనే ఇదింత అన్ని దీనిని అవేర్నెస్ తో ఆ గమనంతోని మన చేసేది. ఇదింతని మనకు పురించుకునేది వచ్చి ఆ బుద్ధి, ఏ బుద్ధి ఇదింత పురించుకుంటుందో అది వచ్చి సాత్విక బుద్ధి. அதாவது இன்ஃபார்ம்டு ஞானி, అన్ని పట్టిని వాడికి క్లియర్ గా తెలిసింది. ఇన్ఫార్మ్డ్ అజ్ఞాని వాడు వచ్చి వీడి సాత్విక ఈ బుద్ధి ఉండేవాడు వచ్చి ఇన్ఫార్మ్డ్ అజ్ఞాని. అన్ని ఇన్ఫర్మేషన్ వాడికి తెలుసును, ఇన్ఫర్మేషన్ గానే తెలిసిందే తవర దాని వాడి செயல்பாடுக்கு ఎత్తుకొత్తనే వాడు జ్ఞాని. దాని వరకు వాడు అజ్ఞానియే. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ తో వాడికి తెలిసిందాలే ప్రవృత్తి, వాడి ఎట్టా ఏ செயల్లో ఈడుపడాలి, ఏ செயల్లో ఈడుపడకూడదు, దేనికోసం మన செயల్లో ఈడుపడేము, దేనికోసం செயల్లో ఈడుపడకూడదు, ఏ செயల్లో ఈడుపడాలి, ఏ భావనతో ఈడుపడాలి అన్ని నేను వాడికి తెలిసిందాలే. వాడి వచ్చి మనసులో ఒక్కొక్క మనిషికి నేను వచ్చి పాదుగాపు లేకుండా ఉన్నాను, నాకు సంతోషం అనేది లేదు అటానిసింత అందరు నేను ఫీల్ చేసేది. దీనింతని సరిగ్గా మన చెయ్యాలంటే ఏం చెయ్యాలా, ఎట్టా చెయ్యాలా,
ఏ కడమెలాని ఏ యాటిట్యూడ్ తో ఏ భావనతో చేస్తే అది ఇంత సరి అవును అనేది ఇంత పురించిన ఆ ఇన్ఫర్మేషన్ తా వాండుకు తెలాల. అదే ఇక్కడ చెప్పారు. ఆ బుద్ధి దోండుగుందో వాండు సాత్విక బుద్ధి ఉండేవాండు. அதே மாதிரி భయ అభయే అనేప్పటికి ఏ విషయానికి వెరాల ఏ విషయానికి వెరాకూడదు అదిని వాండుకు తెలియాలి. భయానికి ఏది కారణంగా ఉంది అనేదాన్ని వాండు పురించుకోలే. అదావదు అజ్ఞానం వచ్చి భయహేతుగా ఉందా, అజ్ఞానం వచ్చి లేకపోతే ఈ పాప పుణ్యం పాప పుణ్యానికి వెరుసుగా ఆ செயల్ని చేసేనా ఏది కారణంగా ఉంది అనేది అని వాండుకు, లేకపోతే ఒక ఆరోగ్య కోளாறு ఏదో ఒక నొప్పి అవుతుంది దానిచ్చి అది ఇంత కళ్ళుకు తెలిసే విషయాలు, కళ్ళుకు తెలాని విషయం అనేప్పుడు పాప పుణ్యం అట్టాది అని ఏది మన వెరుపుకు కారణం అదింత మన తెలిసి దానిలో ఈడుపడాల. ఈ భయానికి కారణం ఏమి, దాన్ని ఎట్టా నివర్తి చేసుకోలే అనేది ఇంతని పురించాల. ఆ భయ కారణం ఏమి తెలాలి, దాన్ని నివర్తి చేసే ఆ సొల్యూషన్ తీర్వుని ఏమని పురించాలే, దాన్ని మన ఎట్టా செயல்படுத்தாలే అనే దానిని పురించుకుంటేది. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని తెలుసుకుంటేవాటే ఈ సాత్విక బుద్ధిలో ఉండేవాటి. అదావదు దీనిలో మీరు గమనించి చూసినారంటే ప్రవృత్తి నివృత్తి செயல்ல మోటొచ్చి వాడి ఒక బుద్ధి ఉండేవాడు செயல்ல ఈడుపడేడు అంటే వాడికి ఎట్టా ఈడుపడాలా అనే அறிவு వాడికి ఉండాలి. ఆ அறிவு ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నా సరే ఈ ఏ కార్యాల ఈడుపడాలి అనేది వాడికి తెలాల. ఏ టైప్ ఆఫ్ செயல்ல ఈడుపడాల, ఏ కార్యాల ఎది మన కడమే ఏ కార్యాల ఈడుపడాల అనగా అది వచ్చి మనకు మంచి దోవనిచ్చినా, అది ముక్తికి దోవనిచ్చినా లేకపోతే వెరుఫిచ్చినా మనకు సెక్యూర్డ్ గా మన ఫీల్ చేత్వా అనేది ఇంత అని దానిని పురించుకుంటాల. అనగా అది బంధానికి కారణంగా ఉన్నా మోక్షానికి కారణంగా ఉన్నా అది కడేసి పేర్ రెండవది లైన్ లో ఉంది బంధం మోక్షం చ అనేప్పుడు ఆ செயల్లు బంధానికి కారణంగా ఉన్నా మోక్షానికి కారణంగా ఉన్నా. ఆ బంధానికి కారణంగా ఏది ఉన్నా మనకు తెలుసును, మన బయట ఉండే విషయాల్ని సార్ந்து ఉంటే అది బంధానికి కారణంగా ఉంది. అదే ఇది మన ఇంటర్నల్ గ్రోత్ మనవుடைய మన పక్వానికి స్పిరిచువల్ గ్రోత్ ఎదింత హెల్ప్ చేస్తుందో దాని మన సార్ந்து ఉండేముంటే అది ఇంత అని మోక్షానికి కారణంగా అమంచును. దీని అన్ని పురించుకుని అదావదు కర్మయోగం ఉపాసனை அடுத்து శ్రవణ మనన నిధిధ్యాసనం ఈ దీని మన క్లియరా పురించుకుని అదో డైరెక్షన్ ఏమి ఎట్టా మన పోతే కర్మయోగం చేస్తే చిత్తశుద్ధి తవన ఒక్కొక్కటిని వేస్ అండ్ మీన్స్ క్లారిటీ ఆగ తెలివి కూడా మనకు క్లియరా ఉండాలి. ఏం చేస్తే ఏం తగుళ్ళను అనేది అదావదు మనకు ఎమోషనల్ బ్యాలెన్సిటీ ఉండాలి, ఇంటలెక్చువల్ ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఐక్యూ ఈక్యూ, ఈక్యూ అంటే ఎమోషనల్ కోసంట్, ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోసంట్. అదావదు ఎమోషనల్ గా ఉనర్చి లెవెల్ మనసులోని ఆ బ్యాలెన్సిటీ సమత్వం అనేది ఉండాలి. అది కర్మయోగా నుంచి మనకు తగుళ్ళను అనగా ఈ జ్ఞానాన్ని మన చదువంగా మనోடைய 3 விஷయాలు చెప్పినారు. అదావదు మనోடைய ఇయற்கை அறிவு నుంచి అనగా శాస్త్రాలు, செயற்கை அறிவு వచ్చి శాస్త్రం, ఆ శాస్త్రాల నుంచి అనగా అర செயல்கள் మంచి செயல்கள் ఆ ధర్మంతో కూడిన செயல் చెయ్యంగా దానిలో వచ్చే అనుభవాల నుంచి మనకు వచ్చి ఈ బుద్ధి వచ్చి కొంచెంగా పண்படுనుంట పక్వం అడంజునుంట. ఏమేమి ఇయற்கை அறிவு అంటే మన ఇయற்கைగా నేచురల్ గానే మనకు அறிவு అనేది ఉండనే చేతుంది. మన చూడంగా మన అనుభవాలు అన్నిని నేచురల్ గా అన్నిని చూడంగా మనకు ఒక அறிவு అనేది వచ్చును.
నేచురల్ గానే మనకు ఉంది, ఏర్కడమే మనతో బుద్ధి అనేది ఉంది. అది మన అనుభవాల్ని పెట్టి మన సుయ సిందனை మూలంగా అనక అనుభవాలు అన శాస్త్రం చదివేది అనక మన చేసే మంచి చెయ్యంగా మనకి ఇంకా అనుభవాలు అనేది తవలను దానింతా పెట్టి మన బుద్ధిని మన క్లియరా తీట్టుకోలే, బుద్ధిని బాగా పక్వపడుతుకోలే అనేది ఇక్కడ మన పురించుకోవాల్సింది. మనకి అదావదు ఈ బుద్ధియే సారథిగా ఉండి మనని మన లక్ష్యాన్ని నోకి ఎత్తుపోతుంది. అడితే మనం ఏం చెయ్యాలి, ఈ డ్రైవర్ కరెక్టా ఉండాలి, డ్రైవర్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలాలి. అదే ఇక్కడ బుద్ధి, ఇన్ఫర్మేషన్ తెలాలి. వాడు నిదానంగా పోయే మనిషిగానే ఉండాలి. వాటికి ఇష్టానికి వేగంగా ఎత్తుపోయాను అని చెప్పి ఎక్కడ దొల్లించి ఉడిచి రాకూడదు. వాడికి ఆ నిదానం పొరుమైని ఆ డ్రైవర్ కి ఉండాల. ఈ బుద్ధి వచ్చి అది మారి ఉండాలి అనేదే ఇక్కడ మనకు చెప్పారు. ఏ మన లక్ష్యం అల్టిమేట్ గోల్, మన కడేసిలో అడంజపోయే గోల్ ఏమి అనగా ఎడైలో ఉండే గోల్స్ ఏమి, ఇంటర్మీడియటరీ గోల్స్ అంటారు. అదావదు మన అవాంతరంగా మన ఇప్పుడు గృహస్థాశ్రమాల ఉండారు. అట్లా ఉండప్పుడుకి బిడల్ని బాగా చదువు పెట్టేది, బిడలకు మంచి తావుల పెళ్లి చేసేది, వాళ్ళని బాగా ఎత్తుపోయా, అదంతా మనకు ఇంటర్మీడియటరీ గోల్స్. అది వచ్చి ఎడైలో ఆవాల ఆ కడమైలకు తగ్గట్టు అప్పుడప్పుడు వచ్చే లక్ష్యాలే. అంటే మనవుడి అల్టిమేట్ గోల్, ముఖ్య లక్ష్యం ఏదిగా ఉండాలి, ఆ మోక్షం, ఆ స్పిరిచువల్ గోల్, మోక్షం అనేదే మనకి గోల్ గా ఉండాలి. దానికి మనం ఏం చేయాలి, ఈ వేస్ అండ్ మీన్స్ ఈ దోవా అన్ని మనకు క్లియర్ గా పురించి పెట్టుకుంటాలి. అట్లా పురించి పెట్టుకుంటేనే ఆ సాత్విక అరివే మనకు వచ్చి అప్పుడప్పుడు క్లియరా చెప్పును. మనకు అట్ట ఉండే బుద్ధియే మనకు ఏం చేస్తున్నా, ఆ அறிவு వచ్చి మనకు హెల్ప్ చేస్తును. మన அடுத்தடுத்து ஏன்னா చేసేప్పుడు పనులు చేసేప్పుడు ఆ அறிவு ఉంటేనే ఆ அறிவு వచ్చి మనకు ఆ దోవని కరెక్టాன பாதைని మనకు సూచను. మన ఏ సాధన చెయ్యబోయేమో ఆ సాధనకి ఏం పలన్ వచ్చును, ఈ సాధన చేస్తే ఇదే వచ్చును అనేది ఆ క్లారిటీ, ఆ తెలివింతా మనకు క్లియరా ఉండాలి. మన దీని 3వ అధ్యాయం 9వ శ్లోకాల కూడా దీని పట్టి చూసినాము. దానిలో ఏమి ఇచ్చినది అంటే ఒక నిమిషం, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. దోరు వచ్చి భగవానికి అర్పణం చేసి ఆ కర్మాలని చేసేరో అట్ట చెయ్యపోతే అర్పణం చేసేవాడికి బంధం అనేది రాదు. అర్పణం చేయకుండా ఊరియ చేసిన అంటే వాడు బంధపడును. దానించి నువ్వు వచ్చి పట్టు లేకుండా సేల్ని చెయ్యి అట అనేసి ఆ శ్లోకాల్లో వచ్చింది. అదింతా ఆ తెలివి ఉంటాని మనకు ఉండాలి. ఏற்கனவே మన ఇదింతాని నిండా చూస్తాము, దానేని ఇక్కడ చెప్పారు. దానిలో వచ్చి మనకు ఇక్కడ వచ్చి ఆ 4 పర్స్ 8 ఫ్యాక్టర్ గా మట్టుం చెప్పిండారు. మనవుడి అనుభవాల్లో ఇంకా ఏమి చూడాలో దాని మెయిన్ గా ఈ 4ని గమనించతనే సాను మన ఏమి ఎట్టా కరెక్ట్ పాదేలో పొయ్యేమా అనేదాని, మన సాత్వికాల మన బుద్ధి పోతా ఉందా అనేదాని మనకు పురించుకోవచ్చు. ఇది ఇంత తెలుసుకునేప్పటికి కండిపా మనసు సాత్వికాలోనే ఉన్ను అనేదాని మన పురించుకోవచ్చు. సరే, ఇదే సాత్వికం కర్మ. அடுத்து 31లో రాజసం కర్మ పట్టిన రాజసం బుద్ధి పట్టి చెప్పారు సూతాడి. యయా ధర్మమధర్మంచ కార్యం సాకార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసీ.
దీనిలో యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యం ఏవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. హే పార్థ, హే అర్జున, దీనిలో అదేన యయా ఎంత బుద్ధియానது, యయా అంటే ఎంత, புத்திஹி ரெண்டாவது லைன்ல வந்து எந்த புத்தியானது தர்மம் அதர்மம் ச காரியம் ச அகாரியம் ச, தர்மத்தையும் அதர்மத்தையும் காரியம் செயல்ని ఏ செயல் செய்யால ఏ செயல் செய்யக்கூடாது దీని అన్నిని కామన్ సెన్స్ గా, అதாவது స్పిరిచువల్ యాంగిల్ లో ధర్మ అధర్మం చెప్పేరు, కామన్ సెన్స్ లో మన డే టు డే లైఫ్ లో వ్యావహారికాల్లో చేసే లౌకికంగా ఉండేది పూర్వం కార్యం అకార్యం అటనేసి మన పిలుచుకోవచ్చు. ఏం செயல் చెయ్యాలి, ఏం செயல் చెయ్యకూడదు. శాస్త్రం మూలంగా శాస్త్రం ఏది వచ్చి செயல் చెయ్యొచ్చు అని చెప్పింది, ఏది చెయ్యకూడదు అని చెప్పింది. దాని వచ్చి ధర్మం అధర్మం చెప్పుకోవచ్చు. అనగా మన లౌకికంగా ఉలక వ్యావహారికంగా మన எது செய்யால தர்மம், அதாவது செய்யத்தக்க செயல் ఏమి, చెయ్యకూడద செயல் ఏమి, దాని అన్నిని ఎట్టా అయతావత్ ప్రజానాతి. అయతావత్ అంటే యథావత్ అంటే ఎట్టా ఉண்மைగా ఉందో అదే మరి యథార్థంగా పుంజుకునేది. ఇక్కడ అయతావత్ ప్రజానాతి అంటే, అయతావత్ అంటే తవరుగా తప్పుగా పుంజుకునేది. మొదట వచ్చి అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసేది, అన్నిని బట్టి క్లారిటీ తెలివిగా సమ్యక్ జ్ఞానం అంటారు. మొదటి దీని వచ్చి ముழுமைగా దాన్ని క్లియర్ గా తెలుసుకునేది. ఇక్కడ వచ్చి ఆరకొరిగా తెలిసిన దానిచ్చి బండి వచ్చి ముழுமைగా తెలాల, అన్ని వచ్చి ఆరకొరిగా వీండొచ్చి నిండా ఇన్ఫర్మేషన్ విండు, నిండా అన్ని ఏకపట్ట పుస్తకాలు చదివేయండి, ఏకపట్ట దీని చదివేయండి అటాడేప్పుడు వాటికి తెలివి లేదు. ఏది ఒకటి చేసినా దానిలో తెలివి ఉండాలి. ఊరిగా నిండా చదివేను అని చెప్పి కొళప్పుకోకూడదు మనస్సుని. అదే ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఈ తావులో వచ్చి వీండు ఈ రాజసం కర్మ మొదట సాత్వికం ఉండేవంటే అన్ని ఇన్ఫర్మేషన్ క్లారిటీ తెలివిగా పెట్టుకున్నాండు. వీండు వచ్చి అన్ని అరఫర ఈ విషయాన్ని వృత్తి మన ఏం విషయం తెలుసుకుంటున్నాడో అదిని వృత్తి అంటే ఎన్నం, ఆ ఎన్నోని ఒకటిగా ఉండాలి. అప్పుడే అది వచ్చి ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, నేను విషయం అక్కడ కయరు ఉంది అట, కయరు అనేది విషయం, కయరే ఉంది అటనిసి క్లారిటీతో వాడికి తెలివైన బుద్ధి ఉన్నదంటే వాడు సాత్విక బుద్ధి ఉండేవాడు. అక్కడ కయరుందా పాము ఉందా అని సందేహపడేండి అరకొర నాలెడ్జ్ వాడికి, వాడు తెలివ పురింజల అట్ట ఉండేవాడు రాజస్వం. తామసమేమి ఇక్కడ పాంబే ఉంది అని చెప్తును ములుసుగా తప్పు విపరీతంగా ఇచ్చేవాడే తామసం. అది అడుతూ చూడబోయేము. ఇక్కడ వచ్చి 31వ శ్లోకాలో అయతావత్ ప్రజానాతి అంటే అన్ని టైప్ లోని అవేర్నెస్ తో అన్ని విధాలని అలసి ఆరాంజగంట ఏ సాధన చేసేము, దీనికి ఏమి ఇది బలం వచ్చును. ఇప్పుడు నామజపం నేను చెప్పాను, నామజపం చెబుతూనేని నాకు మోక్షం తగులుస్తున్నా అంటే నామజపానికి మోక్షానికి ఏం సంబంధం యోచుండా. నామజపానికి నేను ఒక ఉదాహరణకి ఈ ఒకటిని మట్టు చెప్పాను. నామజపం వచ్చి మనకు మనసుకు ఫోకసింగ్ ఇచ్చిన, కాన్సన్ట్రేషన్ ఇచ్చిన, అది మోక్షానికి ఒక వళిగా అమంజింది. ఒక దాని ఎట్ట వళిగా అమంజింది, అది మనకు ఒక కాన్సన్ట్రేషన్ ఇచ్చును, మన జ్ఞానం అడంజేదానికి తహకుదినియే ఇచ్చునే తవర జ్ఞానాన్ని అది ఇయ్యదు అనేదాన్ని మన తెలివిగా పురించుకోలే. అదే మరి ఒక్కొక్క సాధనని దేనికోసం చేసేము, ఏం చేసేము,
మన ఏ తావులో ఏమి ల్యాబ్స్, మన కురైపాడు ఏమి, ఏ కురైపాడులు మనం ఉండాము, దేని సేతే ఆ కురైపాడు నీంగుడు అనేది తాని మన கவனிச்சு దాన్ని మార్చుకునే தன்மை ఉండాలి. అది ఇంత புரிஞ்சால. அதாவது ఇప్పుడు నిర్ణయేన న ప్రజానాతి, అதாவது మన డౌట్లంతా నిర్ణయం అంటే నిశ్చయం చేసి మన సందేహాలు అన్ని నివర్తి చేసినప్పుడు దేవుడు అటాని చెప్పేము. దేవుడు అన్ని మనకు ఇచ్చును అటాని మనం ఎంచినాము అంటే దేవుడు ఎట్టా ఇచ్చును అన్ని. ఇప్పుడు దేవుడు అనేది వైకుంఠాలలోని కైలాసలోనే ఉంటారు. దేవుడు వచ్చి అన్నిని మనకు ఇద్దరు, మన ప్రేసేతే దేవుడు ఇచ్చును అటని ఎంచాము అటని పెట్టుకుంటా. అట్ట ఎంచినాముంటే అట మన బ్లైండ్ బిలీఫ్, కురుట్టు నమ్మికేగా దేవుడు మనకు మొక్కుతే దేవుడు మనకు ఇచ్చును అటని ఎంచినాముంటే అన్ని వేళ అట్ట దేవుడు ఇస్తుందా? మనని సుయ చింతనే చేసి చూడాల. దేవుడు అన్ని వేళ మనకు ఇస్తుందా? అన్ని వేళని మన దేవుడితో మొక్కేము, అన్ని వేళని మన మొక్కేది అన్ని ఇచ్చితుందా? ఇయ్యలేదు. அடுத்து దేనిచ్చి ఒక తడవ ఇస్తుంది, ఒక తడవ ఇయ్యకుండా పోతుంది. అది మనకు పురించుంటుంది. అది ఇంత చూడంటున్నాము మన. దానికే ఏం చెప్పేది, ఇది దేవుడు ఇయ్యలేదు, మన కర్మవశాలు మనకు ఏం తగులునో అదే తగులును. మన స్వభావం పడి మన ఒక్క ఫ్యాక్టర్, ఒక కారణియే అక్కడ లేదు, ఏకపట్ట కారణిలు అక్కడ ఒక செயల్లో ఉంది. దానిలో ఏ కారణీలు సేరుతుందో ఆ కారణీలు అన్ని కరెక్ట్ సేరేప్పుడు ఆ విషయం నడుతుంది. சில కారణీలు ఉడిసేప్పుడు అక్కడ ఆ செயல் నడాకుండా పోతుంది. తవిర అక్కడ దేవుడు అనేది అక్కడ మనకు దేవుడు ఇచ్చేది లేదు అనేది అని మనం పురించుకోలే. 5వ అధ్యాయాలో మనం ఏற்கனவே చూసినాము. 5వ అధ్యాయం 15వ శ్లోకం నేను చేయను. దేవుడు వచ్చి ఇచ్చేది లేదు అనేది 15వ శ్లోకం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుగు అజ్ఞానేన ఆవృతం ஞானம் தேன முஹ்யந்தி ஜந்தவக. எங்கும் இருக்கும் இறைவன் யாருடைய பாவத்தையும் ஏற்றுக்கொள்வதே இல்லை, పుణ్యத்தையும் கூட అవ్వారే ఏற்றுకొల్వదిల్లై. దేవుడు ఒక్కటినే చేసేది లేదు అనేదాన్ని అక్కడ మనకు పురించబెట్టేది. ఈ కర్మవశాలనే మనకు నే చేసే செயலே నాకు దీని ఇస్తుందే తవిర, నాకుండే పలాన్ని ఇస్తుందే తవిర దేవుడు ఇచ్చేది లేదు అనేదాన్ని మనం పురించుకోలే. ఈ తవరుగా పురించుకునే బుద్ధి వచ్చి రాజసం బుద్ధి అనేదాన్ని మనం తెలుసుకోలే. సరే, దీంతో ముడుచుకుంటాడు.